పెట్టుకొని ఇది ఎగ్జాక్ట్ ఎలాగుందో అలా ఫస్ట్ లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచ్, ఈ షోల్డర్ ఎంత ఉందో అంతనే ఎగ్జాక్ట్ తీసుకొని ఇక్కడ మనము ఈ నెక్ దగ్గర ఒక గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా మనకి గుర్తుంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడేమో సగానికి ఇలాగా చేసుకోవాలండి. మనము ఫ్రంట్ కొలిచేటప్పుడు ఎలాగో మనకు తెలిసిపోతుంది కదా, ఎంత ఉందో ఏంటి అనేది తెలిసిపోతుంది కదా, అలా వేసుకోవాలన్నమాట. ఇది 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా. 1/2 ఇంచ్ నేను ఎందుకు ఎక్స్ట్రా అంటున్నానంటే, నాకు కొత్తగా నేర్చుకునేటప్పుడు చాలా ఇక్కడ ప్రాబ్లం వచ్చేదండి. ఏం ప్రాబ్లం అంటే, నాకు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఈ చంక దగ్గర తక్కువ వచ్చేదనమాట. కొత్తగా నేను కట్ చేసేటప్పుడు. అప్పుడు మాకు నేర్పించిన టీచర్ ఏం చెప్పారంటే, ఇక్కడ కొంచెం నువ్వు ఎప్పుడు అదే మిస్టేక్ అవుతుంది కదా, నీకు ఇది అలవాటు చేసేసుకో, నీకు ఇది ఎక్స్ట్రానే తీసుకో. ఎప్పుడైనా సరే ఇది ఎక్స్ట్రా తీసుకున్నావు అంటే ఇక్కడ డాట్స్ నువ్వు ఎక్కువ వేసినా కూడా ఇది సరిపోతుంది, నీకు ఇది అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పారండి. అందుకే నేను ప్రతి బ్లౌజ్లలో నేను చెప్తాను అనమాట. అలాగ అలవాటు అయిపోయిందండి నాకు. ఇక అప్పటి నుంచి అలాగే కటింగ్ చేస్తాను అనమాట నేను. ఇప్పుడు మనము ఒకవేళ ఎక్స్ట్రా అయింది అనుకోండి, కట్ చేసి చేసుకోవచ్చు. లేదు తక్కువ పడితే మళ్ళీ ఇక్కడ జాయింట్ వేయాల్సి వస్తుంది కదండి, అందుకని మాకు అలాగే చెప్పారు. నేను కూడా అలాగే చెప్తున్నానండి మీకు. నేను ఎలాగైతే కటింగ్ నేర్చుకున్నానో అదే చెప్తున్నాను అనమాట. అదే కటింగ్ మీకు చెప్తున్నాను నేను. 1/2 ఇంచ్ ఏమో లోతు కోసం అనమాట, ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు ఇది గుర్తు పెట్టుకున్నాం కదా మనం, బ్యాక్ పార్ట్ది పెట్టుకున్నాం కదా, ఇక్కడ అనేది ఇట్లా వేసుకోవాలండి. నెక్ 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని ఏదైతే కింద లైన్ వేసుకున్నామో ఆ లైన్ మీద ఇది షోల్డర్ ఇలా పెట్టి మనకి పెట్టుకొని ఈ రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇది. ఈ 4th హుక్ దగ్గర, 4వ హుక్ దగ్గర ఒక లైన్ తీసుకోవాలి కదా, మార్క్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువ తక్కువ ఏం రాకుండా కరెక్ట్ వచ్చేస్తుంది. మెయిన్ డాట్ ఎలా కొలుచాలో చూపిస్తున్నా. ఈ సెకండ్ లైన్కి పట్టుకొని దీన్ని సాగదీయొద్దండి, గుంజొద్దు, ఇలా పెట్టాలి. జస్ట్ ఇలా పెట్టేసి మనం మెయిన్ డాట్ ఏదైతే ఉందో వదిలేసి 1/2 ఇంచ్ కిందికి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ కుట్టు